ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, ఆయన ఇందక్కడి నుంచి ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? బాలిక, నీవు సరిగ్గా గమనించినట్టు లేదు. ఆ మానవుడు అటు నుంచి ఇటు మాత్రమే కాదు, ఇటు నుంచి అటు కూడా తిరుగుచున్నాడు. హాస్యమా? నీవు పెట్టు చిత్రహింసలకు మాకు హాస్యం ఒకటే తక్కువైన. అది కాదు గుప్తా గారు. మరి ఏమిటి ఆత్మగారు? పాపం, ఆయన బాధ చూస్తుంటే ఆ వచ్చిన కష్టమేంటో కనుక్కొని వెంటనే తీర్చేయాలనుంది. ముందుగా నీకున్న కష్టముల గురించి ఆలోచింపుము. సమాధానం లేని ప్రశ్నల వెంటపడి ఏం ఉపయోగం లేండి గుప్తా గారు. ఆయనకి నిజం తెలిసి కూడా చెప్పడం లేదంటే ఇంకెవరు నా జన్మ రహస్యం చెప్తారు? ఇదిగో ఇదిగో ఇదిగో, నీవు నన్ను భావోద్వేగమునకు గురి చేసి నా నుండి నిజము రప్పించుటకు ప్రయత్నము చేయుచున్నావు కదూ. అయ్యో, నీలాంటి మానవులను కోట్ల మందిని చూచి తిని నీ ఉచ్చులో నేను ఎటుల పడదననుకుంటివి. నా కూతురు గురించి సరస్వతి అనే వార్డెన్కి తెలుసంట. గుప్తా గారు, నాకు క్రేజీ డౌట్ వచ్చింది. నీకు సందేహము రాని ఎడల సందేహము గాని, నీకు సందేహము వచ్చినచో సందేహమేలా? నీ సందేహమును సందేహించక సంధింపు. వామ్మో, సందేహం తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు గుప్తా గారు. సందేహములున్న వారికి సందేహము మాత్రమే అవగతమగును. ఇక నీవేమి సందేహింపక నీ అసలు సందేహం ఏదో సంధింపు. ఏంటో, ఇప్పుడు వాళ్ళ కూతురు తప్పిపోయింది. నన్ను నా కన్నవాళ్ళు వదిలేశారు కదా. అదే గుప్తా గారు, మిస్ అమ్మ వాళ్ళ అక్క. ఇప్పుడు వాళ్ళ కూతురు సరస్వతి మేడం దగ్గర ఉంది. నేను కూడా అక్కడే పెరిగాను కదా. నేనే ఆ అమ్మ ఎందుకు కాకూడదు? ఒక్కసారి ఆలోచించండి. అదే నిజమైతే చిన్నప్పుడే విడిపోయిన నేను భాగమతి ఒకే రేడియో ద్వారా కలుసుకొని మళ్ళీ కలిసిపోతున్న టైంకి నేను చనిపోయానన్నమాట. నా కుటుంబం కష్టాల్లో ఉంటే నా చెల్లె నా ఇంటికొచ్చి నా కుటుంబాన్ని కాపాడుతుందన్నమాట. గుప్తా గారు, నా స్థానంలోకి మళ్ళీ నా రక్తమే వచ్చి ఆయనతో నేను మొదలుపెట్టిన ప్రయాణాన్ని నా చెల్లెలు కంటిన్యూ చేస్తుంది. అబ్బబ్బబ్బా, చెప్పడానికి వినడానికి ఎంత గ్రాండ్ గా ట్విస్ట్లతో ఎంత అద్భుతంగా ఉంది గుప్తా గారు. ఎలా ఉంది గుప్తా గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.